పెద్దపల్లి జిల్లాలో అతిపెద్ద శైవ క్షేత్రమైన ఓదెల శ్రీ మల్లికార్జున స్వామి ఆలయ అనుబంధ ఆలయమైన సీతారామచంద్ర స్వామి కళ్యాణ మహోత్సవ సందర్భంగా ముస్తాబు చేస్తున్న ఆలయ అధికారులు చైర్మన్ ఈ నెల 27వ తేదీన శ్రీ సీతారామచంద్ర స్వామి కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించనున్నట్టు ఆలయ ఈవో సదయ్య ధర్మకర్తల మండల చైర్మన్ చీకట్ల మొండయ్య ధర్మకర్తలు తెలిపారు. ఇక ఈ సందర్భంగా సీతారామచంద్ర స్వామి ఆలయ అర్చకులు నరసింహమూర్తి మాట్లాడుతూ ఈ నెల 27న ఇక శ్రీ సీతారామచంద్ర స్వామి కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవంగా జరుగుతుందని భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని సీతారామచంద్ర స్వామి కళ్యాణ మహోత్సవాన్ని తిలకించాలని అన్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ ఈవో సదయ్య ధర్మకర్తల మండల చైర్మన్ చీకట్ల మొండయ్య తగు ఏర్పాట్లు చేస్తున్నారు. విజ్ఞప్తి మన ఓదెల గ్రామంలో హరిహర క్షేత్రంగా విరాజిల్లుతున్నటువంటి శ్రీ మల్లికార్జున స్వామి క్షేత్రంలో శ్రీ సీతారామచంద్ర స్వామి వారి యొక్క కళ్యాణ మహోత్సవము షష్ఠి శ్రీ పరాభవనామ సంవత్సర చైత్రశుద్ధ నవమి అనగా తేదీ 27 మార్చి 2026 శుక్రవారం రోజున ఉదయం 11:30 అద్భుతంగా నిర్వహించుటకు దేవస్థాన చైర్మన్ మరియు పాలకవర్గము ఈవో గారి ఆధ్వర్యంలో అద్భుతమైనటువంటి ఏర్పాటు చేయనైనది. ఇందులో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ఆ సీతారామచంద్ర స్వామి వారి యొక్క కళ్యాణాన్ని అద్భుతంగా తిలకించి ఆ తర్వాత దేవస్థానం వారిచే అద్భుతమైనటువంటి అన్నప్రసాదాలు కూడా వితరణ చేయడానికి ఏర్పాటు చేయనైనది. తీర్థప్రసాదాలు తీసుకొని భగవంతుడి కృపకు పాత్రులు కావాల్సిందిగా కోరినది. మహోత్సవంలో పాల్గొనుటకు స్థానిక శాసనసభ్యులు మరియు ప్రభుత్వ విప్ అయినటువంటి శ్రీమాన్ చింతకుంట విజయరమణారావు పావని దంపతులు ఆ శ్రీ సీతారామచంద్ర స్వామి వారికి పట్టు వస్త్రాలు తలంబ్రాలు సమర్పిస్తారు. కాబట్టి ఆ భగవంతుడికి అనుగ్రహం వారికి ఎల్లవేళలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.